అసెంబ్లీలో ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ మాట్లాడితే స్వాగతిస్తామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. విశాఖ నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా కోసం కాకుండా ప్రజల కోసమే మాట్లాడాలని జగన్ కు సూచించారు. 5 ఏళ్ల పాలనలో జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. జగన్ పెద్దిరెడ్డి దోపిడీలపై అసెంబ్లీలో చర్చ జరగాలని అప్పలనాయుడు అన్నారు. జగన్ సర్కార్ పోలవరంలో నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును త్వరగా నిర్మించాలనే పట్టుదలతో ఉందని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందకుండా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయడమే లక్ష్యంగా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాకలపాటి రఘువర్మకు కూటమి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ప్రజలు ఆశ్చర్యం కలిగించే మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు 5 ఏళ్ళు మీరు ఏమీ చేయలేని పని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అద్భుతంగా సాధించి ఈరోజు సభా సంపించే విధంగా పరిపాలన జరుగుతుంది. మనం చూసాం మన ప్రాంతం స్టీల్ ప్లాంట్ విషయంలో అందరూ కూడా తాళాలు వేసి క్లోజ్ చేసి ఇంక వెళ్ళిపోతారు, ఇంక అయిపోయింది అనుకున్న రోజుల నుంచి ఈరోజు ఆర్థిక పరిపుష్టిని అందించి గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు మోదీ గారు సహాయ సహకారాలతో ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే బీజేపీ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ఉమ్మడిగా ఈరోజు ఇల్లు రిప్రజెంటేషన్ చేస్తే ఎంపీలుగా మేము కూడా రిప్రజెంటేషన్ చేస్తే వారు ఆదుకొని ఈరోజు మన ప్రాంతానికి గౌరవం తీసుకొచ్చారు. ఒక ఉత్తరాంధ్రమే కాదు, ప్రతి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గౌరవం వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. అలాగే పోలవరం, అలాగే ఈ రాష్ట్రానికి ఎంతో జీవనాడైన పోలవరం కోసం వారు చేస్తున్న తపన మనం చూస్తున్నాం. మొత్తం నిర్వీర్యం చేశారు. పోలవరాన్ని ఏ రకంగా దోషం చేయాలో చూశారు. ఎందుకంటే పోలవరానికి గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండగా దాన్ని ఒక లైన్లో తీసుకొచ్చి ఆయన ప్రతి సోమవారం వెళ్ళి రివ్యూ చేసి అద్భుతంగా ఈరోజు లైన్లో పెట్టిన సందర్భాల్లో మళ్ళీ దాన్ని ధ్వంసం చేసి ఈరోజు దానిని నష్టపట్టించడం ఎంతో ప్రయత్నం చేశారు. మనం చూసాం. దాన్ని కూడా గాడిలో పెట్టి ఈరోజు ఆయన అద్భుతంగా ముందు నడిపిస్తున్నారు. అలాగే అమరావతి, అసలు రాష్ట్రానికి ఏదైతే మనకి ప్రతి వ్యక్తికి ఒక అడ్రస్ కావాలి, మీకైనా నాకైనా ప్రపంచం ఎవరికైనా సరే ఒక అడ్రస్ కావాలి. అలాగే ఈ రాష్ట్రానికి ఒక రాజధాని లేని అడ్రస్ కనీసం లేని ధ్వంసం చేసి ఈరోజు అమరావతి 33,000 ఎకరాలు ఆ రైతులు త్యాగం చేస్తే ఆ త్యాగాన్ని వృధా పెట్టి వాళ్ళు అవమానం చేసి ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టి ఆ అమరావతి రైతుల్ని మనోవేదనకు గురి చేసిన జగన్మోహన్ రెడ్డి అమరావతిని కూడా ధ్వంసం చేశారు. అలాంటి అమరావతిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ప్రమాణ స్వీకారం అయిన కొద్ది నెలలోనే ఈరోజు అద్భుతమైన సహకారాలు కూడా తీసుకొచ్చారు.